శంభోదంకర వీరభద్ర భద్రకాళీసుందర వీరభద్ర స్వామి దేవతాభ్యో నమః. గత కొన్ని సంవత్సరాల నుంచి కదా ఈ ఎదురులంక గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ నేతుకొండవారి వీరభద్ర స్వామి వీరగంకమ్మ ఉన్నటువంటి సంబర మహోత్సవములు జరుగుతున్నాయండి. ఆ వీరన్ బాబు ఎలాగవుతారు అనగా పెళ్లి కానిటువంటి వారి మగవారు కానీ ఆడవారు కానీ కాలము చేయించున్నటువంటి వారు వీరభద్రుడు అని వీరగణికమ్మ అవుతారండి. వారిని కొలుచుకున్నటువంటి ఈ మాఘమాస సందర్భంలోని ఈ యొక్క నేతుకొండవారి వీరభద్ర స్వామి వీరగణికమ్మ సంబరం జరుగుతున్నది. ఆ వీరభద్ర స్వామి యొక్క దండకం మహోత్సవంలోని అదేవిధంగా ఈ ఎదురులంక గ్రామంలో వెలిసి ఉన్నటువంటి ఈ శ్రీ నేతుకొండవారి ఆ వీరభద్ర స్వామి ఆ వీరగణికంబ సంబరమోత్సవం అండి గత అదే కొన్ని సంవత్సరాల మట్టుగా చేస్తున్నారండి. ఇదే విధంగా ఈ వీరనబాబు యొక్క సంబర విశేషం అండి ఇది. దీన్ని ఒక 30 సంవత్సరాల పై నుంచిగా చేస్తున్నారండి. దాని యొక్క పెళ్లి కాని వారు ఆ వీరభద్రులు ఆ వీరగణికంబలు అయిన వారిని ఈ మాఘమాసంలో ఈ రెండో వారమున 10వ తారీఖుని శ్రీ నేతుకొండవారి సంభ్రమణకు కొన్ని 65 పల్లెములతో ఆ గంగా స్నానమునకు బయలుదేరి అభిషేకములు చేయించి అంతటి వారందరూ కూడా వారి వీరభద్రులకి వీరగణికమ్మలకి అభిషేకము చేసి అదే విధముగా జంబి చెట్టుకి ఉపాసము చెప్పండి. ముందుగా ఆ ఉపాసముకు నైవేద్యము పెట్టి అంతటి కొలిచెదరండి. ఈ నేతుకొండవారి ఈ వీరభద్రుడు అండి. ఈ వీరభద్రుల్ని ఆ వీరగణికమ్మలి అందుకని కొలుస్తారండి. నేతుకొండవారి ఆ యజమానులు పెద్దిరెడ్డి వారి
పెద్దిరెడ్డి వారి మణేశ్వరరావు గారు, సత్యవతి గారు, సత్యామణి గారు ఈ సంబరం యొక్క వీరగనికాంబ ఆ వీరభద్రుడి యజమానులండి. వారే ఈ గద్దె పెట్టి వారే పోషిస్తారండి. గత కొన్ని సంవత్సరాల మట్టుగా కూడా అండి కొన్ని జిల్లాల నుంచి కూడా అండి ఈ గద్దెకండి ఆ దేవుని అప్పచెప్పి అదే విధంగా వాళ్ళ పూజలు చేసుకుంటారండి. ఈ యొక్క మహాత్సమే ఆ వీరగనికాంబ ఆ వీరభద్రుడి ఈ సంబర మహోత్సవం అండి. మనమైతే అదే విధంగా మనం డైలీ ఎలాగైతే స్నానం చేస్తామో ఆ వీరభద్రుడు వీరగనికమైనటువంటి వారికి సంవత్సరానికి ఒకసారి అండి అభిషేకం చేయించి ఆ గంగా నీళ్ళతోటి స్నానం చేయించండి వారికి నైవేద్యం పెడతారండి ఆ వీరభద్రులకి వీరగనికమ్మలకి అండి. దాని యొక్క ప్రత్యేకత ఈ నేతుకొండ వారి ఆ వీరభద్రుడ స్వామి సంబరం అండి. ఇది